మనకు ఏ ఈజ్ ఈక్వల్ టు లిమిట్లో ఫంక్షన్ ఇచ్చాడు అండ్ బి ఈజ్ ఈక్వల్ టు లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫంక్షన్ ఇచ్చాడు. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ ఇంటూ బి క్యూబ్. ఫస్ట్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది 2024లో వచ్చిన క్వశ్చన్. ఏ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ రూట్ 1 ప్లస్ ఎక్స్ పవర్ 4 ఈ మొత్తానికి హోల్ రూట్ మైనస్ రూట్ 2 బై ఇది ఎక్స్ పవర్ 4. దీన్ని మనం రేషనలైజ్ చేయాలి. రూట్ ఎప్పుడైనా ఈ క్వశ్చన్లో రూట్స్లో ఫంక్షన్ కనిపిస్తే దాన్ని రేషనలైజ్ చేస్తే క్వశ్చన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అండర్ రూట్ ఆఫ్ రూట్ 1 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ పవర్ 4 ప్లస్ రూట్ 2 బై అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ రూట్ 1 ప్లస్ ఎక్స్ పవర్ 4 ప్లస్ రూట్. ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములాలో ఉంది కాబట్టి దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని రాసుకోండి. దీనికి ఇది ఏ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. ఇది 1 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ పవర్ 4 ఈ మొత్తానికి రూట్ హోల్ స్క్వేర్ మైనస్ రూట్ 2 హోల్ స్క్వేర్. ఇది ఏ ప్లస్ బి ఎన్ హోల్ స్క్వేర్ బై ఇక్కడ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ పవర్ 4 ఈ మొత్తానికి రూట్ ప్లస్ రూట్ 2 ఈ మొత్తానికి మనం ఎక్స్ పవర్ 4తో మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు నీకు ఈ స్క్వేరు ఈ రూట్ క్యాన్సిల్, ఈ స్క్వేరు ఈ రూట్ వాల్యూ క్యాన్సిల్. అప్పుడు నీకు ఏ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. ఇక్కడ 1 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ పవర్ 4 మైనస్ రూట్ 2 బై అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ పవర్ 4 ప్లస్ రూట్ ఇంటూ ఎక్స్ పవర్ 4. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. ఇక్కడ నీకు అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ పవర్ 4 మైనస్ 1 బై అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ పవర్ 4 ఈ మొత్తానికి రూట్ ప్లస్ రూట్ 2 ఇంటూ ఎక్స్ పవర్ 4. మళ్ళీ ఈ న్యూమరేటర్లో కూడా మనకి రూట్లో ఉన్నది కాబట్టి దీన్ని మళ్ళీ రేషనలైజ్ చేసుకుంటే 1 ప్లస్ ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ పవర్ 4 ప్లస్ 1. నెక్స్ట్ మళ్ళీ ఇది ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బిలా ఉంటుంది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ పవర్ 4 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ హోల్ డివైడెడ్ బై. ఇప్పుడు ఇందులో మనం లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేద్దాం డినామినేటర్లో. ఈ ఫంక్షన్లో మనం లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ వాల్యూ మనకు 0 లేదా ఇన్ఫినిటీ వస్తే అట్లా ఎక్స్టెండ్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేయడానికి వీలుగా. ఫైనట్ వచ్చినప్పుడు డైరెక్ట్ ఎక్కడైనా సరే మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఏమవుతుంది 1 ప్లస్ ఈ వాల్యూ కూడా 1 అయితే రూట్ 1 వాల్యూ 1 ప్లస్ ఇది రూట్. ఇక్కడ మనకు ఎక్స్ పవర్ 4 ఉన్నది ఇంటూ 1 బై అండర్ రూట్ ఆఫ్ ఈ వాల్యూ 1 ప్లస్ ఈ వాల్యూ కూడా 1. ఎందుకంటే మళ్ళీ ఇందులో కూడా మనం ఈ ఫంక్షన్లో కూడా మనం డైరెక్ట్ ఎక్స్టెండ్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇప్పుడు నీకు ఏ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. ఈ స్క్వేరు ఈ రూట్ క్యాన్సిల్ అయితే మనకు 1 ప్లస్ ఎక్స్ పవర్ 4 మైనస్ 1 హోల్ డివైడెడ్ బై ఆల్రెడీ ఈ టర్మ్ రూట్ 2 ప్లస్ రూట్ 2 ఇంటూ ఎక్స్ పవర్ 4 ఇంటూ ఇది 1 బై 2. ఈ మైనస్ 1 ప్లస్ 1 మళ్ళీ క్యాన్సల్. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. అప్పుడు ఇక్కడ ఎక్స్ పవర్ 4 బై ఇది 2 రూట్ 2 ఇంటూ ఎక్స్ పవర్ 4 ఇంటూ 1 బై 2.
ఈ x పవర్ 4 క్యాన్సిల్ అయితే మనకు ఆన్సర్ 1/4√2. ఏ వాల్యూ ఎంత ఉంది? 1/4. ఇది మనకు వచ్చిన ఆన్సర్ a ఈజ్ ఈక్వల్ టు 1/4. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది b. మనకు ఇచ్చిన ఫంక్షన్లో b వాల్యూ గివెన్ క్వశ్చన్. b వాల్యూ వచ్చేసి sin²x ఇందులో నుంచి మనం ఇక్కడ b తీసుకొని సింప్లిఫై అవుతాం. ఇప్పుడు నీకు b ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 0. ఇక్కడ నీకు sin²x బై, నేను ఇక్కడ x² రాసుకున్నా, ఇంటూ x² అండ్ బై x². అండ్ ఈ టర్మ్ని మనం రెస్ట్ వచ్చాయి. ఇది √2 ప్లస్ √1 ప్లస్ cos x బై, ఇక నీకు ఆల్రెడీ √2 మైనస్ √1 ప్లస్ cos x, ఇక్కడ √2 ప్లస్ √1 ప్లస్ cos x. ఈ వాల్యూ 1. b ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 0. అప్పుడు ఇక్కడ మిగిలిపోయింది x² బై, ఇది a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఇక నీకు √2² మైనస్ √1 ప్లస్ cos x² ఇంటూ ఇక్కడ √2 ప్లస్ √1 ప్లస్ cos x. ఇందులో డైరెక్ట్ లిమిట్ x టెన్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేసుకో. ఓన్లీ ఈ టర్మ్లో సబ్స్టిట్యూట్ చేసుకో. ఈ టర్మ్లో సబ్స్టిట్యూట్ చేసుకోండి అప్పుడు ఈజీగా, ఎందుకంటే ఇది 0 అవ్వట్లేదు, ఫైనట్ వాల్యూ అంటే ఇన్ఫినిటీ వాల్యూ. ఫైనట్ అయితే డైరెక్ట్ ఆ వాల్యూ అందులో సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇప్పుడు నేను సబ్స్టిట్యూట్ చేసుకుంటే లిమిట్ x టెన్స్ టు 0, ఇక్కడ x² బై ఈ వాల్యూ 2 మైనస్ 1 ప్లస్ cos x. ఇక్కడ నీకు డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ వాల్యూ 2, ఇది 1, cos 0 వాల్యూ 1, 1 ప్లస్ 1 √2, అంటే √2 ప్లస్ √2. ఈ సింప్లిఫికేషన్. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేస్తే b ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 0 x² బై 2 మైనస్ 1 మైనస్ cos x, ఈ వాల్యూ 2√2. నెక్స్ట్ b ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 0, ఇక్కడ x² బై ఇక్కడ 1 మైనస్ cos x ఇంటూ ఇక్కడ 2. ఇక్కడ వాల్యూ 2√2. ఇక్కడ వచ్చిన వాల్యూ 2√2. ఇప్పుడు నీకు ఇక్కడ బై x² ఇంటూ x² నేను సబ్స్టిట్యూట్ చేసుకుంటే అప్పుడు ఈ వాల్యూ 1/2, ఈ x² క్యాన్సల్. అప్పుడు నీకు లిమిట్ x టెన్స్ టు 0, ఇది 1/1/2 ఇంటూ 2√2. అప్పుడు దీని సింప్లిఫికేషన్ 4√2. ఏ వాల్యూ ఏమో మనకు 1/4√2, b వాల్యూ ఏమో 4√2. మనకు a ఇంటూ హోల్ క్యూబ్ అడిగింది క్వశ్చన్. a ఏమో 1/4√2, b ఏమో 4√2 హోల్ క్యూబ్.
ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నీకు దీన్ని వన్ బై ఇది 4√2 ఇంటూ ది 4³ అంటే 64 అండ్ √2 హోల్³ అంటే 2√2. అప్పుడు నీకు √2 క్యాన్సల్, 4 1s అండ్ 4 6. ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి 30